ఏపీ మాజీ సీఎం జగన్పై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆస్తి కోసం సొంత తల్లిని సొంత చెల్లిని కోర్టులో పెట్టిన మాజీ సీఎం జగన్ మనిషివేనా అంటూ ఫైర్ అయ్యారు. తండ్రి వైఎస్ఆర్ పోటీ చేసిన టైంలో జగన్కు సొంత ఇల్లు కూడా లేదని, అలాంటిది అన్ని ఆస్తులు జగన్కు ఏ విధంగా వచ్చాయని ప్రశ్నించారు. ఒకప్పుడు ఇల్లు కూడా లేని రాజశేఖర్ రెడ్డి కొడుకుకు ఇప్పుడు ఎన్ని ఇళ్ళు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. మహా అయితే 1 కిలోమీటర్కి 1 కోటి రూపాయలు ఉంటుంది తారు రోడ్డుకి. ఎంత సార్ 98 కోట్లు పెట్టేసుకున్నాడు. కిందనేమో డైమండ్స్ పెట్టడేమో నాకు తెలియదు. వీళ్ళేమో మన గురించి, ఆరోగ్యాల గురించి, ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నారు. ఆ జబర్దస్త్ సిగ్గుండాలి ఆవిడకి మాట్లాడడానికి. ఏం మాట్లాడతారో బుర్ర లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు. నిజంగా 74 మంది పేర్లు రిలీజ్ చేయండి చూద్దాం. ఎవరికైనా ఎక్కడైనా అన్యాయం జరిగితే వెంటనే ముఖ్యమంత్రిగా చెప్పక ముందే పరిగెడుతున్నారు. ఎక్కడైనా ఆడపిల్లకి అన్యాయం జరిగితే హోంమంత్రి గారు ఒక పక్క వెళ్తున్నారు, నేనో పక్క వెళ్తున్నాను. ఎవరైతే ఆ కన్సల్ట్ మినిస్టర్స్ వాళ్ళంతా పరిగెడుతున్నారు. ఎక్కడైనా ఏదైనా జరిగితే మీరు కనీసం స్పందించిన పాపాన్ని ఎప్పుడు పోలేదు. మీరేమో కబుర్లాడుతున్నారు. తల్లి చెల్లికి విలువ ఇవ్వకుండా, గౌరవం ఇవ్వకుండా కోర్టుకి వెళ్ళి కేసు వేస్తున్న మనిషికి అసలు మాట్లాడే అర్హత కాదు కదా, బయటకు వచ్చి ముఖం చూపించే అర్హత కూడా లేదు. మీకు సిగ్గుంటే ఇంకా మాట్లాడకండి. అన్నీ వదిలేసి తిరుగుతున్నారు మీరు. కానీ ఈ రాష్ట్రంలో ప్రజలు మమ్మల్ని నమ్మి ఓటేసి గెలిపించారు. ఈరోజు మిమ్మల్ని చీకొట్టారు. ఇంకా చీకొట్టించుకోవాలని మీరు తాపత్రయపడకండి. ఏదైనా మాట్లాడేటప్పుడు భ్రమలో ఉండి మాట్లాడుతున్నారు. ఇంకా మీరు బహుశా మీరే గవర్నమెంట్లో ఉన్నారనుకుంటున్నారు. భ్రమంలో నుంచి బయటకు రండి.